హలో ఆల్, ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఈ వీడియో అనేది మీ ఫేవర్లోనే ఉంది. చాలామంది అనేది నాకు కామెంట్ చేస్తున్నారు, సార్ మా స్టాటసెస్ లిస్ట్ 2లో ఉంది, గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్లో ఉంది, లిస్టుల పైన లిస్టులు విడుదల చేస్తుంది ప్రభుత్వం అండ్ ఈ తారీఖున ఇల్లు అనేది మంజూరు చేస్తామని చెప్తుంది. కానీ మా స్టాటసెస్లో ఎటువంటి చేంజెస్ మాత్రం లేవు. అసలు మాకు ఇల్లు వచ్చే ఛాన్సెస్ ఉందా సార్? మేము రెంట్ అనేది పే చేసుకోలేకపోతున్నాము సార్. మాది లిస్ట్ 3లో వేయడం జరిగింది, కారణం మాకు 4 వీలర్ ఉంది. కానీ అక్కడ చూస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర సైకిల్ కూడా లేదు. అయినా కూడా వాళ్ళకు లిస్ట్ 3లో వేశారు, పెండింగ్లో వేశారు. అసలు ఏం జరుగుతుంది? చాలామంది మైండ్లో ఒకటే డౌట్ ఉంది, అరే ఇల్లు అనేది మాకు వస్తుందా? 10,000 కట్టిన వాళ్ళకే ఇల్లా? ఎల్ఐజీ వాళ్ళకే ఇల్లునా? మాకు లేదా? మేము అనేది ఎప్పటి నుంచో అనేది ఎదురు చూస్తున్నాము, మా బతుకులు ఇంతేనా అని చెప్పేసి చాలామంది అనేది నాకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు అనేది మీ యొక్క హక్కు అన్నమాట. ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే మీ యొక్క హక్కు. చాలామంది టెన్షన్ పడుతున్నారు, మా యొక్క స్టాటసెస్ అనేది పెండింగ్లోనే ఉన్నాయి, అది ఎప్పుడు చూసినా పెండింగ్లో, ఎటువంటి మార్పులు లేవు. వెరిఫికేషన్ కోసం ఏ కాల్స్ అనేది రావడం లేదు. 2వ విడత ఇల్లు అనేది సెప్టెంబర్ 15 లోపు అనేది ప్రభుత్వం అనేది మంజూరు చేయనుంది. అందులోన మాకు ఇల్లు వస్తుందనే నమ్మకం అనేది మాకు లేదు అని చాలామంది అనేది టెన్షన్ పడుతున్నారు. సో టెన్షన్ పడకండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అప్డేట్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇల్లు అనేది మీకు వస్తుందా రాదా అనేది అది మీరు ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోకండి. మీరు ఆల్రెడీ లిస్ట్ 2లో ఉన్నారు, మీ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. అయినా చాలామంది అనేది హోప్స్ అనేది కోల్పోతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోని హైలైట్ ప్రాజెక్ట్ ప్లాట్లు కేటాయింపు కోసం ఆగస్టు 27 నుండి ఆగస్టు 30 వరకు లక్కీ డ్రా లాటరీ అనేది నిర్వహించనున్నారు. ఇందులో నార్మల్ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అనేది ఇక్కడ ఎటువంటి అప్డేట్ అనేది ప్రభుత్వం నాకు ఇచ్చింది అని అనిపిస్తలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలాగే 2వ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల మంజూరుకు సంబంధించిన సెప్టెంబర్ 15 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ లక్కీ డ్రాది వదిలిపెట్టండి, ఇది ఎల్ఐజీ స్కీమ్ వాళ్ళకి. కానీ ఇక్కడ 2.50 లక్షల ఏదైతే సంబంధించిన ఇల్లులు ఉన్నాయో అది సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వం కంప్లీట్ చేయాలని ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకుంది. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు, మీరు వేచి చూడండి, మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమీ లేకున్నా, మీకు అక్కడ రిజెక్షన్స్ ఏమైనా ఉంటే మీ వాయిస్ అనేది రేస్ చేయండి, ప్రభుత్వానికి తెలియజేయండి. అర్థమైందా? ఇక్కడ చూడండి, లాటరీ ద్వారా అనేది ఆగస్టు 27 నుంచి 30 వరకు అనేది ఈ మధ్యన ఈ లాటరీ సిస్టమ్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏంటి, ఇది ఎల్ఐజీ వాళ్ళు ఎవరైతే 10,000 కట్టారో ఆ 60,000 అంటే 40,000 పోగా 20,000 మందికి ఇల్లులు ఇస్తారా అనేది ఇప్పుడు చాలా మందిలో అనేది ఒక టెన్షన్ అనేది ఉంది. అండ్ రిమైనింగ్ ఏదైతే జనరల్గా ఆల్రెడీ ప్రజాపాలనలో ఇల్లు పెట్టుకొని ఇప్పటిదాకా ఇల్లు లేక అనేది చాలా కుటుంబాలు అనేది, పేద కుటుంబాలు అనేది ఎదురు చూస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2.50 లక్షల ఇల్లు అందించనుగా గుడిసెల్లో పనిచేసే దాదాపు 50,000 కుటుంబాలకు 2వ విడతలో మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు. గుడిసెల్లో ఎదురు చూస్తున్న వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో అండ్ తరతరాలుగా సంవత్సరాలుగా రెంట్ కట్టుకొని డబ్బులు సరిపోక చాలామంది అనేది పిల్లలకు పనికి పంపిస్తున్నారు అనమాట. రైట్, చదువుకి పంపిస్తలేరు, పనికి పంపిస్తున్నారు. ఎందుకు? డబ్బులు లేవు చదివించడానికి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, సెప్టెంబర్ 15 లోపు అనేది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించాలని ఇక్కడ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇక్కడ స్టాటసెస్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు? గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్లో వస్తుంది, మళ్ళీ ఆ గెజిటెడ్ ఆఫీసర్ నుంచి మళ్ళీ ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్కి వెళ్తుంది, మన తర్వాత మళ్ళీ కలెక్టర్ అప్రూవల్కి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ. సో ఈ ప్రాసెస్లో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులని దీన్ని వెరిఫై చేస్తారు, అది కరెక్టే. రైట్, ఈ స్టాటసెస్ చూపించినంత మాత్రాన మీకు ఇల్లులు అనేవి ఖచ్చితంగా రావు అని చెప్పలేదు. రైట్, ఈ సెప్టెంబర్ 15 ఇప్పుడు మనకు ఈరోజు డేట్ నుంచి మీరు చూసుకోండి, సెప్టెంబర్ 15 ఈ లోపు ఏమేమి జరుగుతాయి, ఏమేమి వెరిఫికేషన్స్ జరుగుతాయి అది మనం వెయిట్ చూడాలి. రైట్, సో చాలామంది ఏం డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి సార్ మా దగ్గర
యాజ్ ఎ ప్రూఫ్గా అని చాలామంది అంటున్నారు, రైట్? సో మీకు సంబంధించిన రేషన్ కార్డులు కానివ్వండి, బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, ఈ బ్యాంక్ అకౌంట్లో ఎవరికి యూజ్ అవుతామంటే ఎవరైతే భూమి ఉంది, ఇల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళు రేకులు ఇల్లు ఉంది, వాళ్ళకి నీళ్ళు కారుతూ ఉంటాయి, అలాంటి కుటుంబాలకు భూమిలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు అనేది ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళకి బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎవరైతే రెండింట్లో ఉంటున్నారో, వాళ్ళ దగ్గర భూమి లేదు, జాగ లేదు, అట్లాంటి వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. ఆధార్ కార్డులో, బ్యాంక్ అకౌంట్లో కానివ్వండి, రేషన్ కార్డులో కానివ్వండి, రైట్? ఇంకోటి వచ్చేసి మీ దగ్గర ఏమేమైతే ప్రూఫ్స్ ఉన్నాయి, ఏదైతే ఎలిజిబుల్ లిస్ట్, ఇప్పుడు మీకు ఇక్కడ పెడతాను చూడండి, ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అనేది ఒక సెట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఇది వాళ్ళు వెరిఫై చేస్తారు, ఈ డాక్యుమెంట్స్, రైట్? వెరిఫై చేసిన తర్వాత మీకు అర్హులు అవుతే ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో మీరు ఇప్పుడే మైండ్లో అనేది ఒకటే పెట్టుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎల్ఐజికే ఇస్తాము, మీకు ఇవ్వము అనే ప్రభుత్వం ఇది కూడా ఇక్కడ స్పష్టం చేయలేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కేవలం గుడిసెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే బాధపడతలేదు. ఇక్కడ ఎవరైతే రెంట్ కడుతున్నారు, నెలకు వాళ్ళకు వచ్చిన 10,000 జీతంలో అందులో 6,000 రెంట్కి పోతే పిల్లల చదువులకు కానివ్వండి, వాళ్ళ ఇంటి ఖర్చులకు కానివ్వండి, అనేది డబ్బులు మిగులుతాయి. సో ఇది అనమాట. వాళ్ళతో పాటు ఎవరైతే రెంట్ హౌసెస్లో ఉన్నారో, ఎవరైతే ఇల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారో, అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈ విడతలో ప్రాధాన్యత ఇవ్వాలనేది మీ తరఫు నుంచి, మన ఛానల్ తరఫు నుంచి అనేది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు వెయిట్ చేయండి. ఇక్కడ అనేది వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం మీకు ఇన్ కేస్ డౌట్స్ ఉంటే చాలామంది ఎవరికి కాల్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో కాల్స్ అనేది చేయకండి. కాల్స్ చేసినా మీకు అక్కడ పర్టికులర్గా కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా లభిస్తుంది అని నాకు అంత గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే రీసెంట్గా నాకు ఒక కామెంట్ పైన నేను వీడియో చేసిన కదా, చాలామంది అనేది కాల్స్ చేసి అక్కడ ఎల్ఐజీ దాని గురించి అనేది మాట్లాడడం జరుగుతుంది, కరెక్ట్గా రెస్పాన్స్ అనేది రావడం లేదు అని కూడా ఇది చాలామంది కూడా నాకు చెప్పారు, రైట్? సో మీరు అర్హులైతే మీ దగ్గర తగిన పత్రాలు అనేది కరెక్ట్గా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ హక్కు, దిస్ ఇస్ యువర్ రైట్. అర్థమైందా? సో భయపడకండి, పేషెన్స్తో ఉండండి, వెయిట్ చేయండి. అయాన్ మీడియా అనేది మీకు ఎప్పుడు సపోర్ట్గా అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన స్పెషల్ వాట్సాప్ గ్రూప్ కూడా మనం ఇక్కడ మీకు అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు సహాయం అయ్యేలా అనేది నేను చేస్తాను అనమాట, రైట్? సో అర్హులు ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీగా ఈ యొక్క వీడియోని చూసి సేవ్ చేసి పెట్టుకోండి, డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి, రైట్? డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అర్థమైందా? సో లిస్టులు అనేది సపరేట్గా రావు. మీ ఎంక్వైరీ అయిన తర్వాతనే మీరు అర్హులు అప్పుడే ఆ లిస్ట్లో మీ పేరు అనేది నమోదవుతుంది, మీకు ఇల్లు అనేది వస్తుంది. అర్హులు అయితే టెన్షన్ తీసుకోకండి. అర్థమైందా? సో ఇది వాటి వీడియో. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.